హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈరోజు మనం రివర్స్ ఎ నంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. రివర్స్ ఎ నంబర్ అంటే మనం ఒక నంబర్‌ని ఇన్‌పుట్ కింద ఇస్తే, ఆ నంబర్ యొక్క రివర్స్ నంబర్ మనకు అవుట్‌పుట్ కింద రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 తీసుకున్నామంటే 4, 3, 2, 1 ఇది అవుట్‌పుట్ కింద రావాలి మనకి. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇన్‌పుట్ కింద తీసుకుంటే అవుట్‌పుట్ ఏం రావాలి? 5, 4, 3, 2, 1. దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ తీసుకున్న నంబర్‌ని 10తో డివైడ్ చేసి రిమైండర్ నోట్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకున్న నంబర్ ఏంటి? 1, 2, 3, 4, 5. ఈ 1, 2, 3, 4, 5ని 10తో డివైడ్ చేసాం. 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొచ్చింది? 5 వచ్చింది. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే రివర్స్డ్ నంబర్‌ని ఫార్మ్ చేయాలి. అది ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. REV అంటే రివర్స్డ్ నంబర్. ఈ రివర్స్డ్ నంబర్‌ని ఇనీషియల్‌గా 0 అనుకుందాం. సో, ఈ స్టెప్‌లో రివర్స్డ్ నంబర్ ఏమొస్తుంది? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. REV ఎంత? 0 ఇంటూ 10 ప్లస్ ఇక్కడొచ్చిన రిమైండర్ ఎంత మనకి? 5. 0 ఇంటూ 10 ప్లస్ 5 ఎంత? 5 వస్తుంది. సో, ఫస్ట్ REV 5 అయింది. ఓకే. అసలు ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేసామంటే, సపోజ్ 3 అనే నంబర్ ఉందనుకుందాం. 3ని ఇంటూ 10 చేస్తే ఎంతయింది? 30 అయింది. ఇప్పుడు 30ని ఇంటూ 10 చేస్తే ఎంతయింది? 300. 300ని మళ్ళీ ఇంటూ 10 చేస్తే 3000. సో, మనం ఇంటూ 10 చేసే కొద్దీ దాని పొజిషన్ టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ అలా మారుతోంది కదా! ఫస్ట్ 3 తర్వాత ఇంటూ 10 చేస్తే 30 అంటే 3 పొజిషన్ టెన్స్‌లోకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 13 ఇంటూ 10 చేస్తే 300 అంటే ఆ 3 అనే పొజిషన్ హండ్రెడ్స్ ప్లేస్‌లోకెళ్ళింది. మళ్ళీ 300ని ఇంటూ 10 చేస్తే ఎంత? 3000. సో, అది థౌసండ్స్ పొజిషన్‌కెళ్ళింది. సో, ఇప్పుడు మనం రివర్స్ నంబర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నదాన్ని లాస్ట్ పొజిషన్‌కి తీసుకురావాలి. సో, 5 ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. దాన్ని లాస్ట్ పొజిషన్‌కి తేవాలంటే ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. సో, అందుకని ఈ ఫార్ములా యూజ్ చేసాం. ఇనీషియల్‌గా రివర్స్ నంబర్‌ని 0 అనుకున్నాం. 0 ఇంటూ 10 ప్లస్ 5. సో, రివర్స్ నంబర్ ఇప్పుడు 5 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కోషెంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకోవాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 1, 2, 3, 4ని 10తో డివైడ్ చేసి రిమైండర్ నోట్ చేసుకోవాలి. 1, 2, 3, 4ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 4. నెక్స్ట్ ఏం చేయాలి? రివర్స్డ్ నంబర్‌ని ఫార్మ్ చేయాలి. సో, రివర్స్డ్ నంబర్ ఈక్వల్ టు REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇక్కడ మనకు REV ఎంతొచ్చింది? 5 వచ్చింది. సో, ఈ 5 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత? 4. ఓకే. సో, 5 ఇంటూ 10 ప్లస్ 4 54 అయిందిప్పుడు రివర్స్డ్ నంబర్. నెక్స్ట్ ఏం చేస్తాం? కోషెంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకోవాలి. కోషెంట్ ఎంత? 1, 2, 3. సో, 1, 2, 3ని న్యూ నంబర్ కింద తీసుకుంటాం. 1, 2, 3ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3 అండ్ కోషెంట్ ఎంత? 12. సో, నెక్స్ట్ ఏం చేస్తాం? రివర్స్డ్ నంబర్‌ని ఫార్మ్ చేయాలి. రివర్స్డ్ నంబర్‌ని ఫార్మ్ చేయాలంటే REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇందాక మనకొచ్చిన REV 54. సో, సో 54 ఇంటూ 10 ప్లస్ ఇప్పుడొచ్చిన రిమైండర్ ఎంత? 3. 54 ఇంటూ 10 ప్లస్ 3 ఎంతయింది? 543 అయింది. సో, ఇప్పుడు దాకా ఫార్మ్ అయిన రివర్స్ నంబర్ ఎంత? 543. నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలి? కోషెంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకోవాలి. కోషెంట్ ఎంత? 12. సో, ఈ 12ని న్యూ నంబర్ కింద తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 12ని 10తో డివైడ్ చేయాలి. 12ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 2 అండ్ కోషెంట్ ఈస్ 1. ఇప్పుడు మళ్ళీ రివర్స్ నంబర్‌ని ఫార్మ్ చేయాలి. రివర్స్ నంబర్ ఫార్మ్ చేయడానికి ఫార్ములా ఏంటి? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇందాక లేటెస్ట్‌గా వచ్చిన REV ఎంత మనకి? 543. సో, 543 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత? ఇక్కడొచ్చిన రిమైండర్ 2. ఓకే. 543 ఇంటూ 10 ప్లస్ 2 ఎంతయింది? 5432 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? కోషెంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకోవాలి. ఇందాకొచ్చిన కోషెంట్ ఎంత? 1. సో, ఈ 1 అనేది న్యూ నంబర్. 1ని 10తో డివైడ్ చేసి రిమైండర్ నోట్ చేసుకుంటాం. రిమైండర్ ఎంత? 1 అండ్ కోషియంట్ ఈస్ 0.
ఇప్పుడు మళ్ళీ రివర్స్ నంబర్ ఫార్మ్ చేయాలి. అంటే ఏం చేయాలి? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇందాకొచ్చిన REV ఎంత? 5432. ఓకే. సో, 5432 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత ఇందాకొచ్చింది? 1. సో, 5432 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత? 54321. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? కోషియంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకోవాలి. కోషియంట్ ఎంత ఇందాక? 0. సో, ఈ 0ని న్యూ నంబర్ కింద తీసుకుంటాం. ఇప్పుడు న్యూ నంబర్‌ని ఏం చేయాలి? 10తో డివైడ్ చేసి రిమైండర్ నోట్ చేసుకోవాలి. 0ని 10తో డివైడ్ చేస్తే ఎంత? రిమైండర్ 0. మళ్ళీ కోషియంట్ కూడా 0. సో, ఇంక అక్కడితో ప్రాసెస్ ఆపేయాలని. ఓకే. వెన్ కోషియంట్ బికమ్స్ 0 వి స్టాప్ ది ప్రాసెస్. సో, రివర్స్డ్ నంబర్ ఎంతయింది? 54321. ఓకే. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ లాజిక్‌తో ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఫస్ట్ ఏం చేసాం ఇందాక? ఏదైనా ఒక నంబర్‌ని ఇన్‌పుట్ చేసుకోవాలి. సో, ఆ ఇన్‌పుట్ చేసుకునే నంబర్‌ని n అనుకుందాం. ఏదైనా నంబర్‌ని ఇన్‌పుట్ చేయమని అడుగుదాం. ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ఎనీ నంబర్. సో, ఈ ఇన్‌పుట్ చేసిన నంబర్‌ని రీడ్ చేసుకోవాలి. సో, స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు nలోకి మనం ఎంటర్ చేసిన నంబర్ ఇన్‌పుట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? తీసుకున్న నంబర్‌ని అంటే n వాల్యూని 10తో డివైడ్ చేసి రిమైండర్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడొచ్చిన కోషియంట్‌ని న్యూ నంబర్ అనుకుని అంటే ఆ కోషియంట్‌ని n అనుకుని మళ్ళీ ఆ కోషియంట్‌ని 10తో డివైడ్ చేసి మళ్ళీ రిమైండర్ నోట్ చేసుకున్నాం. ఇలా ఎప్పటిదాకా చేసాం? ఆ న్యూ నంబర్ అంటే ఆ కోషియంట్ వాల్యూ 0 అయ్యే వరకు చేసాం. కోషియంట్ ఎందులో అప్డేట్ చేస్తున్నాం ప్రతిసారి? న్యూ వాల్యూలో అప్డేట్ చేస్తున్నాం. న్యూ నంబర్ కింద అప్డేట్ చేస్తున్నాం కోషియంట్‌ని. న్యూ నంబర్ అంటే ఏంటి ఇక్కడ? n. సో, n 0 అయ్యే వరకు ఈ లాజిక్ రన్ చేయాలి అని. సో, ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తాం. వైల్ n నాట్ ఈక్వల్ టు 0. n 0 అవ్వనంత వరకు ఇక్కడ రాసే లాజిక్ రన్ అవుతూ ఉంటుంది. సో, ఫస్ట్ ఏం చేసాం మనం? ఇందులో రిమైండర్‌ని నోట్ చేసుకున్నాం. రిమైండర్ ఎలా వచ్చింది? తీసుకున్న నంబర్‌ని 10తో డివైడ్ చేస్తాం. 10తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చింది. సో, ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్‌నిస్తుంది. సో, nని 10తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్‌ని ఈ REM అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ REM యూజ్ చేసాం కాబట్టి పైన REMని డిక్లేర్ చేస్తాం. ఓకే. రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాం? రివర్స్ నంబర్‌ని ఫార్మ్ చేసాం. సో, రివర్స్ నంబర్‌ని ఏ ఫార్ములా యూజ్ చేసి ఫార్మ్ చేసాం? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఓకే. ఇక్కడ REV యూజ్ చేసాం కాబట్టి పైన REVని డిక్లేర్ చేయాలి. 0తో ఇనిషియలైజ్ చేద్దాం REVని. ఓకే. నెక్స్ట్ ఏం చేసాం? ఇప్పుడొచ్చిన కోషియంట్‌ని 10తో డివైడ్ చేసి అదే న్యూ నంబర్ అనుకున్నాం. n/10 ఈ డివిజన్ ఆపరేటర్ అనేది కోషియంట్‌నిస్తుంది. సో, ఈ n/10 చేసి కోషియంట్ ఎందులో అప్డేట్ చేస్తున్నాం? nలోనే అప్డేట్ చేస్తున్నాం. ఓకే. ఈ లాజిక్ మీకు మళ్ళీ డ్రై రన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ మనం ఎంటర్ చేసింది 1, 2, 3 అనుకుందాం. మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 3, 2, 1 రావాలి. సో, ఫస్ట్ ఏంటి? వైల్ n నాట్ ఈక్వల్ టు 0. 1, 2, 3 నాట్ ఈక్వల్ టు 0. కరెక్టే గదా! ఇది ట్రూ కాబట్టి వైల్ లూప్‌లోకెళ్తుంది. వైల్ లూప్‌లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? REM ఈక్వల్ టు n mod 10. REM ఈక్వల్ టు n ఎంత? 1, 2, 3 మాడ్యులస్ 10. 1, 2, 3 మాడ్యులస్ 10 చేస్తే రిమైండర్ ఎంతొస్తుంది? 3 వస్తుంది. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్‌నిస్తుంది. ఓకే. 1, 2, 3 mod 10 ఎంత? 3. నెక్స్ట్ స్టెప్ ఏంటి? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. REV ఇనీషియల్‌గా ఎంత అనుకున్నాం ఇందాక? 0. సో, 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత? ఇప్పుడొచ్చిన రిమైండర్ 3. ఎంతవుతుంది? 0 ఇంటూ 10 ప్లస్ 3 ఈస్ 3. ఓకే. నెక్స్ట్ n వాల్యూ మళ్ళీ దేనితో అప్డేట్ చేయాలి? n/10 ఎంత? 1, 2, 3/10. ఈ డివిజన్ ఆపరేటర్ అనేది ఏమిస్తుంది? కోషియంట్‌నిస్తుంది. సో,
సో, 1, 2, 3 బై 10 చేస్తే కోషియంట్ ఎంత 12 వస్తుంది. ఓకే. ఇప్పుడు n వాల్యూ 12కి అప్‌డేట్ అయింది. సో, n ఈక్వల్ టు 12 ఇప్పుడు. మళ్ళీ ఈ వైల్ లూప్ రన్ అవుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ n వాల్యూ ఎంత 12. 12 నాట్ ఈక్వల్ టు 0 ట్రూ కదా! సో, వైల్ లోపలికెళ్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి వైల్ లోపల? REM ఈక్వల్ టు n mod 10. n ఎంత 12 mod 10. ఈ మాడ్యులస్ ఏమిస్తుంది? రిమైండర్‌నిస్తుంది. 12 mod 10 రిమైండర్ ఎంత? 2. నెక్స్ట్ REV ఈక్వల్ టు REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇక్కడ లేటెస్ట్‌గా వచ్చిన REV 3. సో, 3 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత? ఇప్పుడొచ్చిన రిమైండర్ 2. ఎంతయింది? 3 ఇంటూ 10 ప్లస్ 2 32 అయింది. n వాల్యూ ఎంత ఇప్పుడు? n ఈక్వల్ టు n బై 10. n ఎంత మనకిప్పుడు? 12/10. 12/10 చేస్తే కోషియంట్ ఎంత? 1. సో, n వాల్యూ ఇప్పుడు ఎంతయింది? 1 అయింది. n నాట్ ఈక్వల్ టు 0. n వాల్యూ ఎంత? 1. 1 నాట్ ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి వైల్‌లోకెళ్తుంది. వైల్‌లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? రిమైండర్ ఈక్వల్ టు n mod 10. n వాల్యూ ఎంత? 1 మాడ్యులస్ 10. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఏమిస్తుంది? రిమైండర్‌నిస్తుంది. సో, 1 mod 10 రిమైండర్ ఎంత? 1. ఓకే. నెక్స్ట్ REV ఎంత? REV ఈక్వల్ టు REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇక్కడొచ్చిన REV ఎంత? 32 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంతొచ్చింది ఇప్పుడు? 1. అంటే ఎంత? 320 ప్లస్ 1 321. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. n వాల్యూ ఎంత? 1/10. సో, 1/10 కోషియంట్ ఎంత? 0. ఓకే. ఇప్పుడు n వాల్యూ 0 అయింది. ఇప్పుడు మళ్ళీ వైల్‌లోకెళ్తుంది. n నాట్ ఈక్వల్ టు 0. n వాల్యూ ఎంత ఇప్పుడొచ్చింది? 0. 0 నాట్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్స్ వైల్ లూప్. ఇప్పుడు వైల్ లూప్ ఎగ్జిట్ అవ్వకముందు వచ్చిన రివర్స్ వాల్యూ ఎంత? 3-1. మనం తీసుకున్న నంబర్ ఎంత? 1-3. REV ఎంతొచ్చింది? 3-1. సో, ఈ వైల్ లూప్ ఎగ్జిట్ అయిపోయాక మనం ఏం చేయాలి? ఈ రివర్స్ నంబర్‌ని ప్రింట్ చేయమని చెప్పాలి. సో, ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఓకే. దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ నంబర్ అని అడిగింది. సేమ్ ఇప్పుడు తీసుకున్నదే 1-3 ఇద్దాం. రివర్స్ నంబర్ ఎంత? 3-1. ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. 3, 4, 5, 6, 7, 8 ఇద్దాం. రివర్స్ నంబర్ ఎంతొచ్చింది? 876543. 23 ఇచ్చాను. రివర్స్ నంబర్ 32 వచ్చింది. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం చేసాం? ఫస్ట్ ఒక నంబర్‌ని ఇన్‌పుట్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాం? ఆ నంబర్‌ని 10తో డివైడ్ చేసి రిమైండర్ స్టోర్ చేసుకున్నాం. అలాగే కోషియంట్‌ని న్యూ నంబర్ కింద అప్‌డేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? రివర్స్ నంబర్‌ని ఫార్మ్ చేయాలి. దానికి ఏం చేసాం? REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. న్యూ నంబర్‌ని ఎలా తీసుకుంటున్నాం? ఈ ఫస్ట్ తీసుకున్న నంబర్‌ని 10తో డివైడ్ చేస్తే వచ్చిన కోషియంట్‌ని న్యూ నంబర్ కింద తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఆ వచ్చిన కోషియంట్‌ని మళ్ళీ 10తో డివైడ్ చేస్తాం. మళ్ళీ అప్పుడు రిమైండర్ అండ్ కోషియంట్ వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చిన కోషియంట్‌ని న్యూ నంబర్ అనుకుంటాం. ఇలా ఎప్పటిదాకా చేసాం? ఈ న్యూ నంబర్ వాల్యూ 0 అవ్వనంత వరకు చేసాం. సో, ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసి ఆ n నాట్ ఈక్వల్ టు 0 అయ్యే వరకు, ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఈ లోపల ఉన్న ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వన్స్ ఇది 0 అయ్యింది అంటే ఆల్రెడీ రివర్స్ నంబర్ ఫార్మ్ అయింది అని. సో, ఈ వైల్ లూప్ బయటకొచ్చేసాక ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. REVని ప్రింట్ చేయమని చెప్పాం. సో, ఇది రివర్స్ నంబర్ ప్రోగ్రామ్. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిడ్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.